ఎలా ఉందంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వం వచ్చిన సంవత్సరం అయినా సరే ఇప్పటి వరకు సామాన్యుడికి మధ్యతరగతికి ఏం ఒరిగింది ఏం లేదండి. వాళ్ళ బాధ వాళ్ళు పడుతూనే ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పటి వరకు పెట్టిన పథకాల్లో పెన్షన్ తప్ప ఏది రావట్లేదు. ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కానీ పిల్లలు చదువుకొని ఇంజనీరింగ్ అయి బయటకు వస్తున్నారు కానీ ఒక్కరికి ఉద్యోగాలు లేవండి. చాలా ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు చేస్తానంటున్నారు కానీ చేసే మనిషే. కాకపోతే ఆయనకి కొద్ది టైం పట్టిద్ది. అక్కడంతా గల్లా పెట్టి అంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారు గత పాలకులు. ఆయన ఒక విజన్ ఉన్నాడే. అంతా కొద్దిగా గాడిలో పడాలంటే కొద్దిగా టైం పట్టిద్ది. అమరావతికి నిధులు కానీ ఇవన్నీ తీసుకొస్తున్నారు. ఆయన ఎంతో కష్టపడుతున్నారు. మనం కూడా ఆయన గమనించుకొని ప్రజలందరూ మంచి ఆలోచనతో ముందుకు పోవాలని కోరుకుంటున్నానండి. వ్యాఖ్యలు చేసిన ఇక్కడ మహిళలు ఊరుకోవట్లేదు. మహిళలపైన అఘాయిత్యాల గురించి మాజీ ప్రభుత్వాలు పోరాడుతున్నాయి. ఎలా ఉంది? అంటే వాస్తవంగా అంటే మహిళల మీద ఎవరు చేసినా అది తప్పేనండి. అది ఇప్పుడు ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు అయినా సరే మహిళల జోలికి వెళ్ళటం అనేది చాలా తప్పండి, దుర్మార్గం. అది మహిళలను గౌరవించినప్పుడే మనకు కూడా గౌరవం ఉంటుందండి సమాజంలో. ఏదేమైనా అంటే మహిళలను గౌరవం లేని ఎవరైనా సరే వాళ్ళ మటుకు శిక్ష అనుభవిస్తారండి. చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనకి వెళ్తున్నారు. పొగాకు రైతుల్ని పరామర్శించి అకాల వర్షాలకు నష్టపోయిన వాళ్ళకి నష్టపరిహారం అడుగుతామంటున్నారు. మిగతా కూడా ఏం చెప్పబోతున్నారు అంటారు? మిగతా ఈ దాడుల గురించి ఏమని అంటారా? సాక్షి పైన వాస్తవంగా చెప్పాలంటే అంటే జగన్మోహన్ రెడ్డి రైతులకి ఎలా చేశాడో అందరికి తెలిసిందే. ఎవరికైనా ఏ రైతైనా సరే కష్టాలు ఉన్నప్పుడు ప్రభుత్వాలు కానీ ప్రతిపక్ష నేతలు కానీ వాళ్ళకి గిట్టుబాటు ధరలు కానీ ఏమైనా వాళ్ళకి మినిమం వాళ్ళకి ఇప్పించేదానికి పోరాడాలండి. ప్రభుత్వం కూడా దాని మీద కన్నేసి వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. రెండోది సాక్షి మీడియా మీద ఇది చేయడం తప్పండి, ఎవరిదైనా తప్పే. ఇప్పుడు ఒక వ్యక్తి చేసిన మాటలకు కానీ అతన్ని శిక్షించాలి కానీ మీడియాల పైన కానీ వాళ్ళపైన కానీ దాడులు చేయడం అనేది చాలా తప్పు, దుర్మార్గం. అది రేపు ఇదే మళ్ళీ రిపీట్ అయింది. అది మనం ఎప్పుడు ప్రోత్సహించకూడదండి, ఏ గవర్నమెంట్ అయినా సరే. అది మాత్రం చాలా తప్పండి. ఏం సార్ ఈ సంవత్సర పరిపాలన పవన్ కళ్యాణ్ గారు ఏమయ్యారు? ఆయన పాలన ఎలా? సార్ పవన్ కళ్యాణ్ గారు ఏమయ్యారంటే అది మీకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు నేను చూసిన సందర్భాల్లో చాలా తక్కువ కనబడుతున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన స్టైల్లో ఆయన ఉంటున్నారు కదా తప్పితే ఈ సంవత్సరం పాటు ఆయన ఏం ఎక్కడా కనపట్లేదండి. అది మాత్రం ఓపెన్గా చెప్పగలను సార్. అది చూడాలంటారు. అంటే కొద్దిగా టైం పట్టిద్ది, చూడాలి. అప్పటి వరకు ఏం చెప్పలేము. అన్నీ బాగానే అలా సర్దుకుంటుంది ప్రస్తుతానికి. ఎలా ఉంది సార్ టోటల్గా చూసుకుంటే? రోడ్ల వ్యవస్థ కానివ్వండి బాగానే ఉంది. ఉప ముఖ్యమంత్రి గారి పనితీరు ఎలా ఉంది? ఆయన నెంబర్ 1, దాన్ని తిరిగిలేదు. బీజేపీ సపోర్ట్ ఉంది కాబట్టి పోలవరం అమరావతి ఈ రెండు వచ్చే 4 ఏళ్లలో కేంద్రం సపోర్ట్ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ అలా నిలబడుతుంది. లేకపోతే ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నారు. ఇవాళ పొదిలి పర్యటనకు వెళ్తున్నారు. పొగాకు రైతులను పరామర్శించి ప్రకాశం జిల్లా అక్కడ సపోర్ట్ ఇచ్చి భరోసా ఇస్తామంటున్నారు. అకాల వర్షాలకు కూడా ఈ రైతులు గిట్టుబాటు ధర కూడా లేదంటున్నారు కదా పొగాకుకి. నాకు అడి గురించి అంత ఐడియా లేదు. అంటే సార్ గతంలో ఆర్బీకే కేంద్రాలు ఉండేవి, ఇప్పుడు మళ్ళీ ఐడియా అంత లేదు. ఐడియా ఉంటే అడి గురించి చెప్పడం బాగుంటుంది. మనకు అంత ఐడియా ఎలా ఉంది సార్ టోటల్గా చూసుకుంటే 1 ఇయర్లో? అన్నీ కంటే ప్రస్తుతానికి బాగానే ఉంది. కొన్ని పథకాలు ఇవ్వాల్సింది ఇస్తారు రైతులకు. ఈ రైతు భరోసా ఒకటి ఇవ్వలేదు. రైతులు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. రేపు 12 కాబట్టి ఒంటరి వితంతు మహిళల పెన్షన్లు ఉన్నాయి. 15వ తారీఖు ఏమో తల్లికి వందనం వెళ్ళింది సార్. ఒకేసారి 15,000 ఇస్తాను. అందరికంటే రైతులకు ఇవ్వాలి ఫస్ట్. రైతులు అనేవాళ్ళంటే భూమి మీద పెట్టుబడి పెట్టి వాళ్ళు జోజం ఆడుకుంటే పోగొట్టుకున్నా ఎలాగ ఉంటుందో వాళ్ళు భూమి మీద పెట్టుబడి పెట్టి పోగొట్టుకున్న అలాగే ఉన్నారు చాలామంది. వాళ్ళకి ఫస్ట్ ఇవ్వాలి. మాజీ ముఖ్యమంత్రి గారు కూడా అదే అంశం మీద భరోసా ఇస్తామంటున్నారు. మళ్ళీ రైతుల నమ్మకం ఏమంటుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఫస్ట్ అది చెయ్యాలి అన్నిటికన్నా ముందు. తర్వాత పథకాలు పక్కా పెట్టినా రైతులకు మాత్రం రైతు భరోసా మాత్రం ఇవ్వాలి. ఆయన మాటలు ఫస్ట్ ఎలా ఉండబోతుంది అంటారు? 4 ఏళ్ళ భవిష్యత్తు ఉంది కాబట్టి త్వరితగతిన అవుతాయి ఉద్యోగ కల్పన అవుతాయి. ఇప్పుడు ఒకేసారి తేరుకోవడానికి మనకు ఆర్థిక లోటులో ఉన్నాం కదా. ఒక్కొక్కటి ఇప్పుడు కేంద్రం సపోర్ట్ చేస్తుంది కదా, కుటుంబ ప్రభుత్వం అలా లైన్లో పడుతుంది. రోడ్లు కానీ ఒకటి చేసుకుంటే డబ్బు ఉంటే అన్నీ వెళ్ళిపోతాయి. ఒకేసారి లేవు కదా, ఆర్థికంగా సృష్టించుకొని అన్నీ ఒకటి లైన్లోకి వస్తాయి. సార్ గతంలో ఆర్బీకే కేంద్రాలు ఉండేవి, మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ప్రైవేట్ రంగం దిగింది. ఈ మిల్లర్లు వీళ్ళు కాబట్టి పర్లేదు, గిట్టుబాటు ధర ఉందా ఈ ధాన్యానికి? దాని బట్టి కానీ నాకు ఐడియా లేదు. కాకపోతే రైతులు ధాన్యం వెళ్ళగానే డబ్బులు పడుతున్నాయి. వాళ్ళు వినాలేమో అంటే ఇప్పుడేంటి ఒక రోజులోనే పడిపోతాం. ఎలా ఉంది సార్ టోటల్గా నష్టపరిహారం అకాల వర్షాలు కూడా వస్తాయంటారు? వస్తాయి. వాళ్ళు మరి ప్రభుత్వం వాటిపై చర్య తీసుకుంటూ వచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బాగుంది. అది ఇప్పుడు అభివృద్ధి పనులు అయితే బాగానే జరుగుతున్నాయి. ఇన్ని పాత ప్రభుత్వం ఏదైతే ఉందో అవి ఏవైతే మనకి రోడ్లు కానీ ఏదైతే అభివృద్ధి పనులు కానీ ఏవైతే మనకి ప్రాజెక్ట్ వర్కులు కానీ మన అమరావతి ఇది కానీ ఇవేమి ఇంతకుముందు డెవలప్లు కాలేదు. ఇప్పుడు అన్నీ డెవలప్లు అవుతున్నాయి. మనకేమో ఇవి కూడా వస్తున్నాయి, ఏవి కంపెనీలు. ఇదే అంశంలో చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రకాశం జిల్లా పొదిలి వెళ్తున్నారు.
ఈ రైతులను కలిసి పొగాకు రైతులకు నష్టపరిహారం అకాల వర్షాలకు తడిసిపోయినాయి అంటున్నారు పొగాకు. దాంతోపాటు ఈ గిట్టుబాటు ధర గురించి కూడా ముఖాముఖి ఉంది. ఇంకే అంశాలు ఉంటాయి సార్? ఎందుకంటే ఈ ఘటనలు కూడా జరుగుతున్నాయి కదా. లేదండి, నాకు అది ఐడియా లేదు. మామూలుగా ఏంటంటే దీనికి సంబంధించి ఎక్కువ రైతులు కూడా పాత ప్రభుత్వాలకి కొంచెం అండగా ఉన్నప్పటికీ రేపు పెట్టుబడి సాయం ఇస్తుంది ఈ ప్రభుత్వం కూడా. ఎలా అనిపిస్తుంది? అవును, పాత ప్రభుత్వం మాటల వరకే కానీ ఎక్కువగా ఏం చేసింది లేదు. ఈ ప్రభుత్వం అలా కాదు, చేతల్లో చేసి చూపిస్తుంది. చాలా బాగుంది ఈ ప్రభుత్వం మాత్రం. 12 కాబట్టి రైతులకు పెట్టుబడి సాయం మొదటి దఫా విడుదల చేస్తామంటున్నారు. ఈ 20,000 కూడా 3 సార్లుగా ఇస్తామంటున్నారు. సో కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి మంచి పరిణామం. మంచి పరిణామం అండి, ఎందుకంటే అందరికీ ఉపయోగపడతాయి కాబట్టి. అందరికీ ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ రావాలి, ఉండాలి. ఎందుకంటే గత ప్రభుత్వం మాటలు చెప్పిందే కానీ మనకైతే ఎటువంటి ఇది జరగలేదు. ఈ నెల 15వ తారీఖే చూసుకున్నట్లయితే తల్లికి వందనం చెప్పారు కదా, 15,000 అని. ఆ మధ్య కూడా కామెడీ చేశారు కదా సార్, 15,000 అని చెప్పి. అది రేపు పిల్లలకి స్కూల్ ఓపెనింగ్ కల్లా ఇస్తామంటున్నారు. 15వ తారీఖు ముహూర్తం పెట్టారు సార్. ఎలా ఉంది? 15,000 ఇస్తే మంచిదని స్కూల్కి వెళ్ళే పిల్లలు. స్కూల్కి వెళ్ళే పిల్లలకి వాళ్ళకి ఇస్తే మంచిదే కదా. ఎందుకంటే వాళ్ళకి మనం ఎంతైతే ఇప్పుడు పక్క దేశాలు ఉన్నాయి, స్కూళ్ళకి, విద్యకి, వైద్యానికి, వాళ్ళన్నిటికీ ఏం చేస్తున్నారు, అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ అభివృద్ధి కూడా అలాగే ఉంది. గత ప్రభుత్వం అంత లేదు కాబట్టి ఈ ప్రభుత్వం మనకి అలా వాళ్ళకి ఇస్తేనే అభివృద్ధి జరుగుతుంది. విద్యా వైద్యానికి మెయిన్ దేనికున్నా లేకపోయినా ఆ రెండింటికి ఉన్నాయంటే కనుక దేశాభివృద్ధి పెరిగినట్టే, పిల్లల భవిష్యత్తు బాగున్నట్టే. ఆ రెండింటి పోలవరం గురించి ఏమంటారు సార్? అమరావతి పోలవరం లాస్ట్ గత ప్రభుత్వం చేస్తానని చెప్పింది కానీ కాకపోతే అంత ముందుకైతే జరగలేదు. ఈ ప్రభుత్వం అయితే మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది, అవుతుంది. అది ఇంకేమైనా వ్యాఖ్యలు ఉండబోతాయి అంటారా? ఇవాళ ప్రకాశం జిల్లా ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా రైతులను కలుస్తున్నారు కాబట్టి మాజీ ముఖ్యమంత్రి, ఈ ఘటనలు కూడా జరుగుతున్నాయి ఒక వారం రోజుల నుంచి, మహిళల ఘటనలు కూడా, ఈ దాడులు కూడా చూసే ఉంటారు వార్తల్లో.